టిల్లు నీకు ఎక్కడ పరిచయం? ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ప్రజెంట్ అయితే తగ్గలేదు, టాబ్లెట్స్ వాడుతుంది. వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. యో 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 వాజీ వాజీ ఎవరే ఇప్పుడు మామిడి ఎండాకాలం మామిడికాయలు కావాలి మనకి. రాదు, మామిడికాయ కింద పండు అవుతుంది. బూస్ట్ చేయాలి అంతేనా? బూస్ట్ అయినా హార్లిక్స్ బూస్ట్ చేయాలి. వీడు నాకంటే వరుసగా ఉన్నాడంట. నైస్. థ్యాంక్స్. కెమెరా ఎవరు పట్టుకొని తీస్తారు? సంతోష్ ని ఇలా తీస్తాను, సంతోష్ ఇలా తీస్తాను. నీవు దిక్కులేని వాడివి, నేను దిక్కులేని వాడిని. నీవు నాకు తోడు, నేను నీకు తోడు. స్కిన్ కేర్ రొటీన్. సంతోష్ సాబ్ బుకింగ్ ఈమె కూడా బయట చూడడానికి అంత ఏం బాగుండదు. లేపేస్తా ఎడిటింగ్ లో. నా ఫేవరెట్ రీల్ అయితే నల్లనాగులమ్మ. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. పొట్టోడి పెద్ద పెద్ద చెప్పులు వేసుకుంటాడు. చిన్న చెప్పులే ఇవాళ నా కళలు నన్ను లేపుతూ ఉంటాయి. నువ్వు ఊరుకోమా. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? To my channel. ఎక్స్క్యూజ్ మీ. సింగ్ ఏ సాంగ్. ఫస్ట్ నువ్వు వాడేదన్న పాట. నేనేనా? మువ్వల్లే నవ్వుల్ నవ్వుల్ నవ్వల్లే మువ్వల్ మువ్వల్ నా తీయని ఆశల పూల తడి నీ లావణ్యానికి మొక్కుపడి నా కాటుక కళ్ళకు జారిపడి మది మదింపునంది చేతబడి మది మదింపునంది చేతబడి వాజీ వాజీ రాజీ శివాజీ వాజీ 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 శివాజీ. అన్నిసార్లు రానకు నిజంగానే వస్తారు. నువ్వు ఆడిప్పుడు. తెల్లవారితే కనురెప్పల తొలి మెలకువ నువ్వే, పొలమారితే నా పెదవికి చిరు చప్పుడు నువ్వే, వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తుందే నేను రాట్లేదే. ఎవరే ఎవరే ప్రేమను మాయంది, ఎవరే నా పక్కన కూర్చుంది, మీరు కామెంట్లో పెట్టండి. టిల్లు నీకు ఎక్కడ పరిచయం అయింది? చెప్పు. ఒక రోజు ఏమైందంటే నార్మల్ ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే డీజే టిల్లుది ఒక రీల్ వచ్చింది. ఆ ఎక్స్ప్రెషన్స్ ఫన్నీగా నాకు మంచిగా అనిపించినాయి. మెసేజ్ చేద్దాం బాగుంది అని అప్రిషియేట్ చేద్దాం అన్నట్టు మెసేజ్ చేసిన, బాగుంది మీ రీల్ అది అని చెప్పి మెసేజ్ చేసిన. దాని తర్వాత అయితే మనం కొలాబ్ అయిదామా అని చెప్పి అలా స్టార్ట్ అయింది మా జర్నీ. చెప్పు ఏదన్నా నువ్వు కూడా. చలికాలంలో వెచ్చగా పడుకునే రోజులు అవి. అప్పుడు ఒకరోజు నాకు మెసేజ్ వచ్చింది. ఇంకా నార్మల్గా ఇప్పుడు నేను వెయిట్ చేస్తూ ఉంటా, ఎవరన్నా మెసేజ్ చేయొచ్చు కదా అంటే కొలాబై చేయడానికి. ఒక్కదాన్ని నేను సోలో కంటెంట్ ఇవ్వలేను, సో ఇట్లా టీమ్ లాగా ఎవరైనా నా దగ్గరికి వచ్చి చేద్దామని అంటే బాగుండు అని నేను ప్రతి మెసేజ్ రిక్వెస్ట్ అనేది చెక్ చేస్తుండే. అప్పట్లో వెంటనే రెస్పాండ్ అవుతుండే, మనకి ఏదైనా ఆపర్చునిటీ వస్తుందేమో అనేసి. అలా చాలామంది చేశారు. వాళ్ళు జస్ట్ మీ రీల్స్ బాగుంటాయని కొందరు టైం పాస్కి అట్లా చేసారు. ఇంకా సంతోష్ కూడా చేసిండు, ఆయన ప్రొఫైల్ చెక్ చేసి తర్వాత రిప్లై ఇచ్చాను. టైంపాస్ ఏమో అనుకున్నా, బట్ 1% కూడా అట్లా అనిపించలేదు. అంటే ఓన్లీ వీడియోస్ గురించే మాట్లాడిండు కాబట్టి ఓకే నమ్మొచ్చు అని. ఇంకొకరోజు కలిసేటప్పుడు కూడా అంటే నా అంతటి నేను వెళ్ళి డిసైడ్ అయ్యి అన్నీ చేసుకోవడం ఎందుకులే అనేసి మా అన్నయ్యలు వెంటనే కూడా ఏం కలవలేదు. అంటే ఆఫ్టర్ చాటింగ్ ఒక 3-4 డేస్, 3-4 ఎక్కువ 1 వీక్ తర్వాత కలిసినాం. విలేజ్లో ఉండే అప్పుడు చాటింగ్ చేసినప్పుడు. సో నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత కలుద్దామని చెప్పిన. అంటే అప్పుడు ఏమనుకున్నావు, కలుద్దాం అంటే నిజంగానే వచ్చి కలుస్తాడా అని ఎట్లా ఏమన్నా అనుకున్నావు, లేకపోతే ఊరికే టైంపాస్కి? లేదు, చాటింగ్ చేసిన 1 వీక్ అంటే ఇంకా టైంపాసేలే అని నేను ఇంకా లైట్ తీసుకున్నా. ఇప్పుడు అందరు టైంపాస్ చేసేలాగానే వచ్చేసిండు, ఇంకెళ్ళిపోయిండే. మనం మొత్తం ఏదో ఇంకా కలిసి చేస్తున్న వీడియోస్ అని నేను పెద్దగా హోప్స్ అయితే ఏం పెట్టుకోలేదు. ఇక ఒకరోజు సడన్గా హైదరాబాద్కి వచ్చినట్టు మెసేజ్ చేశారు. ఆ రోజు నేను మా అన్నయ్యని చెప్పిన కదా ఆల్రెడీ, అంటే నేను ఒక్కదాన్ని డెసిషన్ తీసుకోకుండా మా అన్నయ్యని నా ఫ్రెండ్స్ని తీసుకెళ్ళిన. ఇంకా అప్పుడు ఒక 2 hours మాట్లాడినాం, వీడియోస్ గురించి మాట్లాడుకొని ఇంకా మేము
అనుకున్నాం ఇలా కొలాబ్ అయ్యి ఇక అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ ఉన్నాం ఇవాళ. ఈ క్వశ్చన్ చూడు ఒకసారి. టిల్లుకి పిచ్చి తగ్గిందా అంట. తగ్గలేదు బ్రో, అస్సలు తగ్గలేదు. ఏమంటారు, సమోసా అంటే ఆమెకు బాగా ఇష్టం అన్నట్టు. రోజు సమోసా అయిపోతే ఇంకా పిచ్చి పిచ్చి చేస్తుంది. ఇంకా అంటే ఆల్రెడీ పిచ్చి ఉంటుంది, ఇంకా దానికి డబల్ పిచ్చి లేపుతుంది అన్నట్టు. ఇక దానికి సమోసా ఒకవేళ కొనియకపోతే అదొకటి. ప్రజెంట్ అయితే తగ్గలేదు, టాబ్లెట్స్ వాడుతుంది, త్వరలో తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. హౌ టు గ్రో ఆన్ ఇన్స్టాగ్రామ్. ఫస్ట్ అయితే మనకు ప్యాషన్ ఉండాలి. ఏదైనా ఒక పర్టికులర్ ఒక దాన్ని పట్టుకొని ఒక ప్యాషన్ అయితే ఉండాలి. దాని తర్వాత మీ స్టైల్లో మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. కంటెంట్ ఈజ్ అ కింగ్, అంతే. ఇక్కడ ఎవరు కింగ్ కాదు, ఈమె కాదు, నేను కాదు. ఇన్స్టాగ్రామ్లో కంటెంటే కింగ్. కంటెంట్ బాగుంటే ఎవరైనా చూస్తారు. కంటెంట్ మీద ఫోకస్ చేయండి, గ్రోత్ వస్తుంది. దీని గురించి టిల్లు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. నేనేమనుకుంటున్నా అంటే చెప్పు. ఫస్ట్ వీడియోస్ చేయాలి. 1 రోజు 2 రోజులు 10 రోజులు నెల రోజులు కాదు, నువ్వు చేస్తేనే కంటిన్యూస్గా చేయాలి. ఏదో ఒక్కరోజు మన టైం అనేది ఒక్కరోజే ఉంటుంది. ఆ ఒక్కరోజు పక్కా లేస్తారు. ఓకేనా? ఒక్క వీడియోకి ఒక 10 వీడియోసే చేసి వ్యూస్ వస్తలేవు, ఫాలోవర్స్ వస్తలేవు అని ఎప్పుడు కూడా గివప్ చేయొద్దు. చేస్తూనే ఉండాలి. ఏదో ఒక రోజు వస్తుంది. ఇప్పుడు ఎండాకాలం మామిడికాయలు కావాలి మనకి. అప్పుడే మొక్క పెట్టి నాకు సమ్మర్ నాకు ఇప్పుడే మామిడికాయ కావాలంటే రాదు. ఏం మాట్లాడుతున్నావురా? తోటేసి నీళ్లు పోసి మందు కొట్టి చేస్తారు. ఓకేనా? అది ఇక ఇప్పుడు స్టార్ట్ అవుతాయి చిన్న చిన్న పిందెలు, నెక్స్ట్ పండిపోతాయి. అట్లా అదే రియల్ లైఫ్ లో కూడా జరిగేది. అదే మనం కష్టపడుతూ ఉండాలి. ఏదో ఒక రోజు మామిడికాయ కింద పండు అవుతుంది. ఓకే. వాట్ ఈస్ యువర్ నేమ్ అన్న అక్క? నా నేమ్ సంతోష్. తన నేమ్? మై నేమ్ ఈస్ ప్రీతి రాజ్. మై నేమ్ ఇస్ మాక్సిమస్ డెసిమస్ మెరిడియస్ అలియాస్ లేడీ టిల్లు బేబీ. ఓకేనా? ప్రీతి రాజ్. ప్రీతిలో ప్రీతి నాది, రాజ్ మా డాడీ పేరు. నాకు నచ్చి అట్లా పెట్టుకున్నా. నైస్, థ్యాంక్స్. నా పేరు జస్ట్ సంతోష్. ఇప్పటివరకు అయితే ముందు ఏమైనా ఏమంటారు ట్యాగ్ లైన్స్ అలాంటివి ఇస్తే పెట్టుకుంటాను. ఇప్పటివరకు అయితే ఏం లేదు. హౌ ఆర్ యూ అన్న? మీ రీల్స్ సూపర్ ఉంటాయి, మీ ఎక్స్ప్రెషన్స్ సూపర్ ఉంటాయి, టిల్లు ఎక్స్ప్రెషన్స్ సూపర్ ఉంటాయి, మీ రీల్స్ చాలా బాగుంటాయి, గ్రేట్ క్రియేటివిటీ. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మేము అంత బాగా చేస్తున్నామంటే అది మీ వల్లే, మీరు సపోర్ట్ చేయడం వల్లే మేము అంత బాగా చేస్తున్నాం. ఇంకా బాగా చేస్తాం, ఇంకా మంచి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఇస్తాం, మీరు ఎంటర్టైన్ అవుతారు మంచిగా. మాకు కూడా ఎనర్జీ ఉండి చెయ్యాలి అనే కసి రావాలంటే మీరు మమ్మల్ని పుష్ చేయాలి, ముందుకు నెట్టాలి, బూస్ట్ చేయాలి. అంతేనా? బూస్టేనా? బూస్ట్ చేయాలి. మీ కెమెరా ఎవరు పట్టుకొని తీస్తారు? ఇంతకుముందు మా ఫ్రెండ్స్ ఇద్దరు వస్తుండే, దానికంటే ముందు మా తమ్ముడు తీస్తుండే. పర్టికులర్గా ఒకరని లేరు. ఇప్పుడు నాకు కూడా ఒక 2 ఫ్రెండ్స్ తీస్తుండే స్టార్టింగ్. ఇప్పుడు ఇంకా వాళ్ళు కొంచెం వాళ్ళ వర్క్లో బిజీ అవ్వడం వల్ల ఒక ఫ్రెండ్ తీస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే తనే తీస్తుంది. తను కూడా బిజీ అయిపోయింది అనుకోండి. సంతోష్ని ఇలా తీస్తాను, సంతోష్ ఇలా తీస్తాను, అంతే. మీ ఫేవరెట్ రీల్ ఏంటి? నా ఫేవరెట్ రీల్ అయితే మేమిద్దరం చేసిన దాంట్లో నల్లనాగులమ్మ. నా ఫేవరెట్ ఏంటో తెలుసా? నేను ఈ డ్రెస్ లో కలర్ మీద బాధపడుతూ ఉంటా కదా, అప్పుడు ఈయన వస్తాడు, నల్లరాజా ఎనియాలో కొడుకులట. అది నా ఫేవరెట్ రీల్. నల్లరాజు కొడుకులంట ఎన్నియాలో. ఇప్పుడు నేను అన్నా కాబట్టి నువ్వు అంతే అంట. రీల్ బాగుంటది. నల్లనాగులమ్మ అంటే ఆమె చెప్పడం మంచిగా చెప్తాది. ఇది కూడా నల్లరాజా అని బాగుంటది. ఇట్లా వస్తూ ఉంటాయి, నాగులమ్మో నల్ల నాగులమ్మ. ఏ చూడు ఐ లవ్ దట్ సిస్టర్ వాయిస్, హౌ ఇట్స్ పాసిబుల్? ఐ మీన్ వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హర్ వాయిస్? బ్రో ఎవరు బ్రో నువ్వు? ఏం నచ్చింది బ్రో వాయిస్? తార్ రోడ్డు మీద రేకు డబ్బాతో గీకినట్టుంటాయి.
అలా ఏం ఉండదు, సంతోష్ అలా ఉంటుంది, నా వాయిస్ బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ స్టార్టింగ్లో నా ఓన్ కంటెంట్ చేసుకోవాలంటే నా వాయిస్ నాకే నచ్చకపోతుండే. అంటే చిన్నప్పుడు ఆమె ఒప్పుకుంది, ఆమె వాయిస్ ఆమెకే నచ్చదని. చిన్నప్పుడు చిన్న చిన్న యూట్యూబ్ వీడియోస్ చేస్తుండే కదా, అప్పుడు డబ్బింగ్కి వెళ్ళినప్పుడల్లా డబ్బింగ్ చెప్పినాక మన వాయిస్ మళ్ళీ సింక్ అవుతుందో లేదో చూస్తారు కదా, అప్పుడు నా ఏంద్ర ఇంత ఘోరంగా ఉంది అనుకున్నా నా వాయిస్. బట్ అదే ఇంకా నేను అట్లనే ఇలా లైఫ్ కొనసాగిస్తానని నేను అనుకోలేదు. అంటే ఒకప్పుడు మనకు నచ్చింది అది మనకు మేలు అవుతుందని నేను, అంటే ఇప్పుడు నీకు మేల్ అయిందని అనుకుంటున్నావు. కమెంట్ పెట్టారు కాబట్టి ఆయనకు అర్థం కాలేదు, అంతే ఏదో పొరపాటులో పెట్టినట్టున్నాడు అది మెసేజ్. సరే ఏముందిలే ఇంకా, కానీ ఇంకా అట్లా సాగుతుంది మీకు అలాగా. కానీ స్కిన్ కేర్ రొటీన్ అంట. నా స్కిన్ కేర్ రొటీన్ వచ్చేసి క్యాప్ కట్ ఫిల్టర్ అంతే బ్రో, అంతకు మించి అయితే ఏం లేదు. పెద్ద స్కిన్ కేర్ రొటీన్లు ఏం లేవు, ఇష్టం ఉన్నట్టు తిరుగుతూనే ఉంటా, అంత పెద్ద పట్టించుకోను నేను. నీ స్కిన్ కేర్ రొటీన్ చెప్పు, ఏమో పట్టించుకుంటుంది. సంతూర్ సబ్బుతో నేను బయటికి ఎప్పుడు వెళ్ళినా, ఎండకు తిరిగి వచ్చినా నేను సబ్బుతో కడుక్కుంటాను. ఇంకా బయటికి వచ్చేటప్పుడు సన్ స్క్రీన్ పూసుకుంటాను. ఇంకా అంతే. ఇంకా నువ్వు వాడే సన్ స్క్రీన్ చెప్తే నీ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? అంటే వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు. నాదా హీలియో కేర్ ఆరెంజ్ క్యాప్. Helio Care. It's an orange cap one. వాట్ ఈస్ యువర్ హైట్? నాకు ఏడుపు వస్తుందిరా. నా హైట్ వచ్చేసి 5.8. ప్యాంటు కాదు అది, పాయింట్ అని చెప్పు మళ్ళీ. 5.8. నాది 5, నా హైట్ 5. నాకంటే 8 అంగుళాలు చిన్న నన్ను. 5 నా హైట్. పొట్టోడు పెద్ద పెద్ద చెప్పులు వేసుకుంటాడు. చిన్న చెప్పులే ఇవాళ. ఇప్పుడు ఒకరు ఒక క్వశ్చన్ అడిగారు, ఇది నీ, ఇప్పుడు నువ్వు దీనికి ఆన్సర్ చెప్పాలి. చెప్తా, చెప్పు. A minus B whole square. A² + B² + 2AB. చదువుకోండి ఫస్ట్. సరే A² పోయింది ఇక అంతే. ఇక నేను A + B హోల్ అనుకున్నా. నేను అడిగింది క్వశ్చన్ A² - B² -2AB. పోయింది. కరెక్ట్ కదా ఇది? కరెక్ట్. యూ టాపర్. A² - B² -2AB. రాంగ్. A minus B whole square ఫార్ములా అడిగినా నేను. A² + B² + A² + B² - 2AB. నేను రెండు మైనస్ చెప్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. టాపర్. ఓకేనా? నెక్స్ట్ 60 అయిందే. అందరి ముందు పరుగు పోయిందిగా. లేదు, A² యువర్ ఫోన్ నెంబర్ ప్లీజ్. 98482211. ఎవరు కాల్ చేయకండి దానికి, ఆ నెంబర్ ఎవరితో నాకు తెలియదు. ఈమె చెప్తుంది, ఈమె నెంబర్ చెప్పు. నేను మీ నెంబర్లే చెప్పిన. అవునా? సర్లే, మీ నెంబర్ చెప్పు వాళ్ళకి. 6 ఫోన్ చేయండి, నెంబర్ చెప్తుంది. 62021252. మిగతా నెంబర్లు మీరు కనుక్కో. లాస్ట్ కి మళ్ళీ 23 కాల్ చేయండి. ఎవ్రీ టైం నేను అవైలబుల్ గానే ఉంటాను. నేనన్నా 8 నెంబర్లు చెప్పిన, 5 6 చెప్పింది. 2 అనేది ఎక్కువ ఉన్నది అలా. అంటే మధ్యలో 2 వేసుకోండి. 2 అంటే 2 కాదు, ఇట్స్ బీప్. ఓకే, బీప్ తోనే బీపే పెట్టి కాల్ చేయండి, అప్పుడు కలుస్తుంది. మళ్ళీ ఇంకోటి వచ్చింది. మీ ముఖ స్పెల్లింగ్ తప్పు పెట్టిండు. మీ ముఖ సౌందర్యానికి నీకు కారణం ఏమన్నా? మీ ముఖ సౌందర్యానికి ఇందాక చెప్పినా కదా, నాదైతే క్యాప్ కట్ ఫిల్టర్. పెద్ద బయట చూడడానికి అయితే అంత ఏం బాగుండను. నేను కూడా చెప్పాను కదా, సంతూర్ సబ్బు నా ముఖ సౌందర్యానికి రహస్యం. ఈమె కూడా బయట చూడడానికి అంత ఏం బాగుండదు. ఏమిటండి మీరు మాట్లాడేది? నేను ఇది లేపేస్తా ఎడిటింగ్ లో. సో గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియోకి నేను లైక్స్ ఒక 1K వస్తే బాగుంటుందని అనుకుంటున్నా.
అండ్ ఏమైనా క్వశ్చన్స్ మర్చిపోయినట్టున్నామో మరేమో, మేమైతే ఇంతే అనుకుంటున్నాం, మాకు గుర్తు రావట్లేదు. మీకు ఇంకేమన్నా మేము ఏమైనా క్వశ్చన్స్ మర్చిపోయాం అనిపిస్తే మాత్రం కమెంట్ చేయండి. ఇంతటితో వీడియో సమాప్తం. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట ఉంటుంది, కొట్టేయండి. వచ్చేస్తాం. బాయ్.